హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధాన్య తేజ్. మనం ఈరోజు అల్లం చట్నీ చేద్దాం. దీనికోసం 150 గ్రామ్స్ అల్లం తీసుకొని, ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అల్లాన్ని చెక్కు తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని, చింతపండు అల్లం ఆయిల్ ఫ్రై చేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 3 మీడియం సైజు ఉల్లిపాయలను పొట్టు తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ, 2 రెబ్బల కరివేపాకును పక్కన ఉంచుకోవాలి. 3 మీడియం సైజు టమాటాలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కించాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఆవాలు చిటపటమన్న తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసి కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి టమాటా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. టమాటా ఈ విధంగా కొద్దిగా మెత్తబడిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి కలపాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత గరిటెతో బాగా కలిపి టమాటా పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ఈ విధంగా పూర్తిగా మెత్తబడిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం చింతపండు పేస్ట్ని వేసుకొని అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి. 2 నిమిషాలు వేయించిన తర్వాత తగినన్ని నీళ్లు వేసి ఒకసారి కూరను బాగా కలిపి 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే అల్లం చట్నీ రెడీ అవుతుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.